పేట ఆత్మానుభూతిని పొందడం అన్న తపస్సు ద్వారా పరమాత్మని ఫలితాన్ని పొందడం అన్న ఒకటేనండి అర్థం? ఆత్మానుభూతి అనేటువంటిది అది మోక్షం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదేమో భక్తి. ఈ భక్తి గనక పూర్తిగా కనుకుంటే ఆ మోక్షాన్ని మనం చేరుకుంటాం. తపస్సు అని అంటే తప్పించటం, అంటే మోక్షం కోసం తప్పించటం తపస్సు అవుద్ది. మోక్షాన్ని పొందటం ఆత్మానుభూతి అవుద్ది. అందుకనే మనకి పురాణాల్లో వాళ్ళు మోక్షాన్ని పొందారు, కుక్కల మోక్షాన్ని పొందిని, ఏనుగుల మోక్షాన్ని పొందిని, సింహాల మోక్షాన్ని పొందిని అని ఒకవేళ ఏదైనా చెప్పినా పొందటం అంటే ఏమిటి? మోక్షం అనేటువంటిది ఎక్కడ ఉంటే కటిక్కలు లాక్కొచ్చుకొని జేబులో వేసుకునేది కాదు. మోక్షం అంటే మనం ప్రయత్నం చేయాల. ఒక జన్మ కాదు, చాలా జన్మలు ప్రయత్నం చేయాల. ఎంతో మహాత్ములైనటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆయన రమణ మహర్షి ఉన్నాడు, ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు? 16 సంవత్సరాల వయస్సులో అరుణాచలం వచ్చి 7 సంవత్సరాలు పైన ఆ కొండ మీద తపస్సు చేశాడు. 12 సంవత్సరాలు విరూపాక్ష గుహలో తపస్సు చేశాడు. కింద అక్కడక్కడ గుళ్ళల్లో కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే దాదాపుగా 30-35 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన ఆత్మానుభూతిని పొందడం జరిగింది. కాబట్టి ప్రయత్నం చేస్తే పొందుతారు, కానీ దానంతరం వచ్చేది కాదు. మోక్షం అనేది దానంతరం వచ్చేది కాదు. అందుకని ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రయత్నం చేయాల్సిందే. కాకపోతే మనకు ఉన్నటువంటి మెట్లల్లో ఇంతకు ముందు జన్మలో ఎన్ని మెట్లు ఎక్కామో మనం తెలియదు. ఇప్పుడు ఈ జన్మలో ఆ మెట్టు దగ్గర నుంచి మనం బయలుదేరుతాం. కాబట్టి ఒకళ్ళు ఈ జన్మలోనే ఎందుకు మోక్షం పొందారంటే ఇంతకు ముందు జన్మలోనే చాలా చేసి మోక్షం పొందడానికి దగ్గరగా వచ్చి ప్రాణం పోయింది. ఇప్పుడు అసలు ఈ భగవంతుడు అక్కర్లేదు, నాకు శాస్త్రాలు అక్కర్లేదు, గురువులు అక్కర్లేదు, అయ్యి అక్కర్లేదు, ఈ అక్కర్లేదు అనేవాడు ఉన్నాడు అనుకోండి, వీడు ఎప్పటికీ మళ్ళీ కొన్ని కోట్ల జన్మల తర్వాత ఈ మార్గంలోకి వస్తాడు. ఎందుకంటే అనేక జన్మల్లో పుణ్యకార్యాలు చేయాలి. ఇందా చెప్పుకున్నాం సుకృతులని. సుకృతులు అంటే పుణ్యకార్యాలు చేసేవాళ్ళు. మనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తేనే భగవంతుడి వైపుకు తిరిగేటువంటి జన్మ వచ్చుద్ది. భగవంతుడి వైపు తిరగాలంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే శాస్త్రం తెలుసుకోవాలి. శాస్త్రం తెలుసుకోవాలంటే గురువులు కావాలి. కాబట్టి ఇవన్నీ మనకి ఎప్పుడు లభిస్తాయి అంటే ఎన్నో జన్మల్లో సుకృతాలు చేస్తే లభిస్తాయి, లేకపోతే లభిస్తాయి. కాబట్టి అట్లా కష్టపడి ప్రయత్నించి సాధించాల్సింది ఆత్మానుభూతి. అదే మోక్షం. తపస్సు చేసి పాశుపతాన్ని తెచ్చుకున్నాడు అన్నారు కదా, మరి అంతటి జ్ఞాని ఎందుకని తన చివరి దశలో సశరీరంగా వెళ్ళలేకపోయాడు? అంటే ముక్తి రాలేదు. అర్జునుడు అంత జ్ఞాని అని ఎవరు చెప్పారు? మరి ఆయన తపస్సు చేశాడు కదండి. తపస్సు చేసి భగవంతుడిని. రావణాసురుడు తపస్సు చేయలా? హిరణ్యకశిపుడు తపస్సు చేయలా? భస్మాసురుడు తపస్సు చేయలా? మరి వాళ్ళందరికీ వచ్చిందా మోక్షం? అంటే అర్జునుడికి అప్పుడు ఏమి మోక్షం రావటానికి చేసే తపస్సు కాదు అది. ఆ తపస్సు అస్త్రాల కోసం చేశాడు, అస్త్ర సంపాదన కోసం వెళ్ళాడు. అరణ్యవాసంలో 12 సంవత్సరాల అరణ్యవాసంలో 5 సంవత్సరాలు అర్జునుడు వేళ్లతోటి లేకుండా వెళ్ళాడు. అప్పుడే దేవలోకం పోయింది, అప్పుడే అస్త్ర సంపాదన, అప్పుడే ఇక్కడ పరమేశ్వరుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రం సంపాదించింది. ఒక అందుకోసం వాళ్ళు తపస్సు చేశారు. అంతేగాని అర్జునుడు ఎందుకు మోక్షం పొందలేదంటే అసలు తపస్సు చేయాలన్న మోక్షం పొందడానికి, ఆ తపస్సులు అక్కర్లా మోక్షం పొందడానికి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం తపన పడుతున్నాం. అదే తపస్సు. తపన పడాలా. తపన పడితేనే, అంటే ఎలాగైనా సరే శాస్త్రం తెలుసుకోవాలా, తెలుసుకున్నటువంటి దాన్ని జీవితంలో అన్వయించుకోవాలా, దాన్ని ఆచరణ పెట్టుకోవాలా, మనం సాధించాలా. అంతే తప్ప తపస్సులు చేస్తే మోక్షం రాదు. అందరు తపస్సులు చేశారు.